పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి ఎన్నికల సన్నద్ధతపై కీలక సమావేశం జరగనుంది. డిపిఓలు, జెడ్పీసీఈఓలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ యోచిస్తోంది. ఒక్కో రెవెన్యూ డివిజన్కు ఒకే రోజు ఎన్నికలు జరిపేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 13,151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు లైన్ క్లియర్ కాగా అందుకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ కావ్య. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పంచాయతీ ముఖ్య కార్యదర్శి ఎవరైతున్నారో కాంతిలాల్ దండే ఈరోజు డిటిఓలతోనూ అదేవిధంగా పంచాయతీరాజ్ సిఇఓలతో కూడా ముఖ్యమైనటువంటి సమావేశం నిర్వహించనున్నారు. దాని తర్వాత రేపు ఇటు కార్పొరేషన్ సంబంధించి అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి సమావేశం కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ముఖ్య అధికారులు వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13,151 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అంతేకాకుండా ఈ సమావేశం అనంతరం తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రధానంగా ముందుగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నాం అనేది ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత డేట్స్ కూడా ఖరారు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అయితే అన్ని పంచాయతీలని కూడా ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఒక్క రోజులోనే ఏదైతే ఫస్ట్ రెవెన్యూ డివిజన్ తీసుకుంటున్నారో ఆ రెవెన్యూ డివిజన్ ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు సంబంధించి ఒకే రోజులో ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది సులభాంతరం అయ్యే విధంగా కూడా, అంతేకాకుండా ఈ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటు మ్యాన్ పవర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వెంటనే పంచాయతీకి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుగా పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిసిన వెంటనే అటు కార్పొరేషన్లు అదే విధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా సిద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో విధులకు హాజరయ్యేటువంటి అంటే ఎన్నికల విధులకు హాజరయ్యేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సమయత్వం చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఇటు స్కూల్స్ బూత్ ఏర్పాటు చేసేటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల విధుల్లో వాడుకునే విధంగా కూడా అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవడం, అంతేకాకుండా అధికారుల్ని అక్కడ సమయత్వం చేయడంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఇది బ్యాలెట్ మీద నిర్వహించేటువంటి ఎన్నికల ప్రక్రియ కాబట్టి ఇటు బ్యాలెట్ పేపర్ ని నిర్వహించడం, మాక్ ఎలక్షన్ నిర్వహించడం ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి కొంత వ్యవధి తీసుకుంటారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన కూడా వెలువడిన నేపథ్యం ఉంది. పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరిలోపు కూడా పూర్తిగా ఇటు కార్పొరేషన్ అదేవిధంగా మున్సిపాలిటీతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీల ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఆగస్టు మొదటి వారం కూడా నడుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారానికి ఇంకొక నెల మాత్రమే గడువున్న నేపథ్యంలో కూడా పూర్తిగా సమాయత్తం అవుతుంది ఎన్నికల సంఘంతో పాటు ఇటు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శితో పాటు ఇటు పంచాయతీ విధుల్లో ఉండేటువంటి అధికారులు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి సన్నద్ధం అవుతున్నారని కూడా చెప్పొచ్చు కావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.